అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను మిర్చి బజ్జీ చేద్దాం అనుకుంటున్నానండి. దానికి ఇలా కాస్త లావుగా ఉన్న మిర్చి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇందులో విత్తనాలు తీసేసి నేను దానికి కాస్త ధనియా పొడిలో నేను వాము వేసుకున్నానండి. వాము వేసుకొని ఇందులో కాస్త మనము నింపుకోవాలి. ఇది ఇట్లా అన్నిటికీ మనము పెట్టేసుకోవాలి మిర్చి లోపట. తర్వాత ఇలా శనగపిండి తీసుకోవాలి. ఇందులోకి మనము కాస్త సాల్ట్ వేయాలండి. ఈ పిండికి సరిపడా సాల్ట్ వేయాలి. పైన మన పిండికి కాస్త కారం కావాలి కాబట్టి కాస్త కారం వేయాలి. తర్వాత వేడి నూనె పెట్టాను. ఒక 1 స్పూన్ 1.5 స్పూను నూనె వేసేసి ఇది చక్కగా వాటర్ పోసేసి ఫస్ట్ ఇది కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కాస్త సరిపడా వాటర్ పోసేసుకొని ఇప్పుడు కలుపుకొని ఒక 1/2 అవర్ నానబెట్టాలి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా ముంచుకుంటూ మనము ఇలా వేసుకోవాలండి. చూడండి, మిర్చి బజ్జీ చేశానండి, చక్కగా వచ్చాయి. మనము పిండిలో అలా వేడి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు మంచిగా మనకు క్రిస్పీగా వస్తాయి. తర్వాత పిండి కూడా మంచిగా ఉడుకుతుందండి. ఇలా ఆనియన్స్తో మిర్చి బజ్జీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర వర్షం పడుతుంది. మేము ఇవి ఇప్పుడు టేస్ట్ చేస్తాం. మీరు కూడా ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.